సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అలాగే నమస్కారం అండి సుజాత గారు, జనసేన వీర మహిళ. నమస్కారం సుజాత గారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మస్తాన్ రావు గారు, ఇవాళ మీతోనే మొదలెట్టాలి. అప్పుడెప్పుడో ఘర్షణ పడితే మాట అనుకుంటే ఇవాళ ఎందుకు ఆ అంశం తెర మీదకి వచ్చింది, విస్తారంగా చర్చకి వచ్చింది. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ సెక్రటేరియట్లో కొడాలి నానికి, వల్లభనేని వంశీకి అనుకూలంగా పనిచేసే కొన్ని వర్గాల ఉద్యోగ సంఘ నాయకులు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావటం. ఇప్పటికే అది ఆంధ్రప్రదేశ్లో అది పైకి రాకుండా అక్కడైతే మేనేజ్ చేయగలిగారు, కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. నిజంగా వారిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుట ఘర్షణ పడాల్సిన అవసరం ఏమొచ్చింది, సందర్భం ఏంటి, ఏ టాపిక్ అయి ఉంటుంది? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు సార్, ఇప్పుడు మీరు ఏదైతే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట ఘర్షణ పడ్డారనే విషయం కొద్దిగా ఆశ్చర్యకరమైన అంశమే. అంటే నిజానికి వాళ్ళిద్దరు మధ్య స్నేహం, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసినట్లయితే వల్లభనేని వంశీ గారు కొడాలి నాని గారు ముందు వచ్చారు పార్టీలోకి. ఆ తర్వాత వల్లభనేని వంశీ గారిని కొడాలి నాని గారే అట్రాక్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అంత ముందు చాలా దారుణమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి వల్లభనేని వంశీ గారు చేసిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి నేను ఏమంటానంటే, ఒకవేళ ఏమన్నా హైదరాబాద్ లో ఏమన్నా వీళ్ళ వ్యాపారాలకు సంబంధించి కానీ, ఎందుకంటే పరిటాల రవి గారి అనుచరులుగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారికి అక్కడ చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తులు కూడా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం. సో దానికి సంబంధించిందా, లేదంటే ఈ పార్టీలో కొనసాగే అంశంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ అంశంలో ఏదన్నా లోపాల గురించి వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారా అనేది వెర్బాటం ఏంటో చెప్పమంటారా? అంటే త్రూ కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, ఐ కెనాట్ నేమ్ దెమ్, ఎందుకంటే సోర్సెస్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి, నీ వల్లనే నాకు ఈ దరిద్రం పట్టిందని కొడాలి నానిని వల్లభనేని వంశీ అన్నారట. అంటే చెప్పాలంటే అదే, అంటే కొడాలి నాని గారు ఏంటంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి బైండ్ ఎవరైన పరిస్థితి. వల్లభనేని వంశీ గారి వ్యక్తిత్వం ఏంటంటే ఎవరినైనా ఆయన ఒకే ఘాటు కట్టారు, అటు చంద్రబాబు నాయుడు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం కానీ ఏదైనా చూస్తే కొడాలి నాని గారు ఆ విధంగా అడ్వైజ్ చేస్తుంటారు, లేదు మనం వైఎస్ఆర్సీపీలో ఉంటే ఈ విధమైన ప్రయోజనాలు ఉంటాయి, దానివల్ల దీర్ఘకాలంలో మనకి బాగుంటుందని. అయితే అది చూసినట్లయితే ఇప్పుడు ఏమైందంటే టోటల్ గా చూస్తే ఆయన వల్లభనేని వంశీ గారికి సంబంధించి, అంటే ఇప్పుడేదో జైలుకి వెళ్ళి పరామర్శించారు కానీ అంత ఆయనకి పెద్దగా సపోర్ట్ ఇచ్చినట్టుగా కనపడలేదు. ఆ ఉద్దేశంలో ఆయన అనుమతి అనేది కూడా నేనైతే అనుకుంటాను. కొడాలి నాని గారు అయితే చాలా సందర్భాల్లో ఆయన నష్టమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన్ని 2.5 సంవత్సరాలకే మంత్రి పదవి తీసేసిన ఆయన యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కొడాలి నాని గారికి సంబంధించి ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. అంటే ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణలో వాళ్ళు విమర్శలు ప్రత్యర్థులు చేయడం తప్పితే. అంటే వల్లభనేని వంశీ గారు మాట్లాడాలని చెప్పాలంటే ఏంటంటే, ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారిని మోస్తున్నా కూడా ఆ విధమైన సపోర్ట్ లభించలేదనే ఒక బాధ కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అంతకు ముందు పనిచేసిన పరిటాల రవి గారు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉండేది, ఇప్పుడు లేదనేది అక్కడ అర్థమవుతుంది అంశం, నాకున్న పరిజ్ఞానంలో చెప్పాలి. రైట్. దీంతోపాటు అంత అర్జెంటుగా హోమ్ మినిస్టర్కి, ప్రధానమంత్రికి లేఖ రాయాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాలి, ఉన్న భద్రతను తొలగించాలి అంటే ఏమైనా ఇష్యూ చేద్దాం అనుకుంటుందా వైసీపీ ఇది జాతీయ స్థాయిలో? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయం కూడా ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా ఆరోపణలు వస్తా ఉన్నాయండి. అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. యాక్చువల్గా ప్రతిపక్ష నేత హోదా వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉండేది, దానికి సంబంధించిన భద్రత కల్పించిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే చూస్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి 980 మందితో భద్రత కల్పించుకున్నారు, అది ముఖ్యమంత్రి గారికి కూడా లేదనేది విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల నేను ఒక విషయం చెప్తాను వాసు గారు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాని వెనకాల ఎవరున్నారనేది అయితే ఎవరు తెలియదు, కానీ దానికి ఎస్పీ గారు కేసు నమోదు చేసి వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్లు అడిగారు. సీసీటీవీ ఫుటేజ్లు వాళ్ళు ఇవ్వని పరిస్థితి కూడా ఉందని ఆయన బహిరంగంగా చెప్పారు. అంటే నేనేంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా ఇట్లానే మెరుపు ధర్నాకి దిగినప్పుడు కూడా
ఆ సీసీ ఫుటేజ్లు కానీ అక్కడ జరిగినవన్నీ కూడా వైసీపీనే అందరికీ రిలీజ్ చేసి ఆ, అక్కడ వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఏ విధంగా చేశారనేది చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మరి సీసీ ఫుటేజ్ ఇస్తే నిజంగానే నిందితులు కూడా కనుక్కున్న, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరం, ఖచ్చితంగా దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన 5 సంవత్సరాల పాటు అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక ప్రధానమైన రాజకీయ నేత. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి సంబంధించి ఏదైతే ఫుటేజ్ అడిగారో వాటిని ఇవ్వాలి. ఇంకోటి సార్, ఇప్పుడు మిర్చియార్డుకి సంబంధించి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, నేను బొత్స సత్యనారాయణ గారు గవర్నర్ గారు వ్యక్తి చేశారు, లేదా కేంద్ర హోంమంత్రి రాసిన పరిస్థితి. సో బొత్స సత్యనారాయణ గారికి చెప్పాల్సింది ఏంటంటే, నిజానికి ఆ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు సభకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టి తాళాలు వేశారు. నిజానికి అంత దాష్టికం ఇప్పుడు చేయట్లేదు. నిజానికి వాళ్ళని ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళనిస్తున్నారు, చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే చాలా అమాయకంగా, అసలు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, ఇదేం చెప్పేది అంటారు. నేననేది ఏంటంటే, గతంలో అలాంటి నిర్బంధకాండ చేశారు కాబట్టి వీళ్ళు కూడా అట్లాంటి అంటే తాము చేసినట్టు వీళ్ళు ఎందుకు తాము చేసినట్టు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారనే ఒక ఆవేదన అయి ఉండొచ్చు కదా. ఇంకోటి కూడా సార్, షర్మిల గారి గురించి కూడా ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని చాలా తేలిగ్గా తీసేస్తున్నారు ఆయన. అది ఎలాగో నాకైతే అర్థం కాదు. పాలసీ మ్యాటర్ల మీద మాట్లాడాలి, అతనికి మేము సమాధానాలు చెప్పమంటారు. ఆయన సమాధానాలు చెప్పక, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక టైం లేదని వెళ్ళిపోతా ఉంటే ఎవరు సమాధానం చెప్తారు? నేననేది ఏంటంటే, కాంగ్రెస్